First ever factory outlet Mukunda Jewelers. Christmas and New Year offers flat 10% off on VA. జనాలు పెరుగుతున్నారు, వాహనాల వినియోగం కూడా పెరుగుతోంది, అంతకంతకు ట్రాఫిక్ కూడా పెరుగుతోంది. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయడం వల్ల ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. అందుకే విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్జీ గారి ఆదేశాల మేరకు పోలీసులు ఆంక్షలైతే కఠినతరంగా అమలు చేస్తున్నారు. దానిలో భాగంగానే న్యూ ఇయర్ సందర్భంగా 2026లో ప్రమాదాల సంఖ్య మరింత తగ్గుముఖం పట్టాలి, ప్రజలందరూ కూడా తమ భద్రత గురించి బాధ్యతగా వ్యవహరించాలనే కాన్సెప్ట్తో స్పెషల్ డ్రైవ్స్ సిటీ అంతటా జరుగుతున్నాయి. ప్రెజెంట్ మనం విశాఖ నగరంలో, విశాఖ సిటీలోనే చాలా క్రౌడెస్ట్ ప్లేస్ జగదాంబ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం, అనునిత్యం వాహనాల రాకపోకలతో, జన సంచారంతో రద్దీగా ఉండేటటువంటి ఈ ప్రాంతంలో కూడా ప్రమాదాలు నివారణ చేయాలి అనే ముఖ్యమైన కాన్సెప్ట్తో స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడంతో పాటు పిలియన్ రైడర్స్, వెనక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి అనేది కూడా చాలా ఎఫెక్టివ్గా, అగ్రెసివ్గా జనాల్లోనికి అవేర్నెస్ తీసుకెళ్తున్నారు. ఇక ట్రిపుల్ రైడింగ్స్, ఇప్పుడు ఫెస్టివల్ సీజన్, అందులోనూ ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. ఎక్కడైనా పార్కింగ్ పెట్టాలి అన్నా కూడా చాలా ఇబ్బంది. ఎక్కడికక్కడే నో పార్కింగ్ బోర్డులు, ఒకవేళ పెట్టకూడని చోట పార్కింగ్ చేస్తే కనుక ఫైన్లు ఎంత ఉంటాయి అనేది కూడా మాకు డిస్ప్లే బోర్డ్స్ కూడా పోలీస్ శాఖ పెట్టడం జరుగుతోంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, రకరకాలుగా రూల్స్ బ్రేక్ చేసిన వాళ్ళే ట్రిపుల్ రైడింగ్, కొంతమంది హెల్మెట్ లేకుండా, కొంతమంది పిల్లలతో వస్తూ హెల్మెట్లు పెట్టుకున్నా కూడా ఫోన్లు మాట్లాడుకుంటూ రద్దీ ప్లేస్లో వెళ్తున్న వాళ్ళు కొంతమంది. ఇవన్నీ చూడడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా గట్టిగా కఠినంగా చెప్తే కానీ వీళ్ళు వినరు. ఫైన్లు ఇప్పటి వరకు రాస్తూ వస్తున్నాం, అయినా కూడా ప్రజల్లో మార్పు లేదు. బట్ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నప్పుడు మాత్రం చాలా బాధాకరమైన దృశ్యాలు మనం చూస్తున్నాం. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల వాళ్ళ ప్రాణాలు ఎలా అయితే రక్షించబడుతున్నాయో, హెల్మెట్ లేకపోవడం వల్ల బైక్ మీద కావచ్చు, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ఓవర్ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ, కారులో కావచ్చు, అనేక ప్రమాదాలు, చాలామంది ప్రాణాలు పోగొట్టుకోవడం అత్యంత బాధాకరమైన విషయం. ప్రస్తుతానికైతే జగదాంబ జంక్షన్లో మహారాణిపేట ట్రాఫిక్ ఎస్ఐ ఉమామహేష్ గారి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. డ్రైవ్స్లో ప్రతి ఒక్కరికి ముందు ఫైన్ల కన్నా ముందు మీరు ఎందుకు హెల్మెట్ పెట్టుకోవాలి, ఎందుకు ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు, ఎందుకు రూల్స్ పాటించాలి అనేది చాలా క్లియర్గా ఇక్కడైతే కనుక వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతోంది. ఒకసారి ఎస్ఐ గారితో మాట్లాడదాం. సార్, ఈ స్పెషల్ డ్రైవ్ ఏంటి? ఈ స్పెషల్ డ్రైవ్ ముఖ్య ఉద్దేశం మేడం, ఇంతకుముందు మన వరకు ఏం చేసేవాళ్ళం అంటే సిటీ పరంగా హెల్మెట్ వరంకే చేసేవాళ్ళం. ఆ హెల్మెట్ పరంగా వితౌట్ హెల్మెట్ ఎవరు ప్రయాణించినా సరే వెహికల్ ఆపేసి మనం వెహికల్ సీజ్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే గౌరవ సిపి గారి ఉత్తర్వుల మేరకు పిలియన్ రైడర్ కూడా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. దానికి కూడా 1035 రూపీస్ చలానా ఉండదు. ఖచ్చితంగా అది అవేర్నెస్ లేక చాలామంది మేము హెల్మెట్ పెట్టుకున్నాం, మాకు ఎందుకు చలానా పడిందని చెప్పేసి అడుగుతున్నారు. బట్ ఖచ్చితంగా రైడరు, పిలియన్ రైడర్ ఇద్దరు కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సిందే, పెట్టుకొని వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఒక యాక్సిడెంట్ అయిందంటే ముందు ఉన్న వాళ్ళకి ఎంత ఇది ఉందో వెనక ఉన్న వాళ్ళకి కూడా అంతే ప్రమాదం ఉంది. కాబట్టి ఇద్దరు కూడా హెల్మెట్ ధరించి ఖచ్చితంగా డ్రైవ్ చేయాల్సిందే. ఇప్పుడు ఫైన్లు అనేది ఎప్పటి నుంచో నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు పిలియన్ రైడర్స్, వెనక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ లేకపోతే వాళ్ళకి స్పెషల్గా ఎంతవరకు చలానా? సేమ్ మేడం, ఇప్పుడు రైడర్కి అయితే ఎంత 1035 చలానా ఉందో పిలియన్ రైడర్ కూడా 1035 రూపీస్ చలానా ఉంటుంది. ఇప్పుడు మొన్న అంతా కూడా న్యూ ఇయర్ సందర్భంగా స్పెషల్ డ్రైవ్ కొనసాగింది. పెండింగ్ చలానాస్ అన్ని కూడా క్లియర్ చేయడం అనేది, ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గర ఒక 10 చలానాల వరకు కూడా పెండింగ్లో ఉన్న పరిస్థితి ఉంటుంది. అది ఎట్లా? పెండింగ్ చలాన్స్ వచ్చేసరికి ఒక చలానా, మనకు వెహికల్ పైన ఒక చలానా పడిందంటే దానికి మనకి డ్యూ డేటు 45 డేస్ వరకు ఇచ్చారు మేడం. 45 డేస్ దాటిన తర్వాత మనం వెహికల్ స్టాప్ చేయొచ్చు. స్టాప్ చేసి ఖచ్చితంగా మనం వాళ్ళు కట్టేది వరకు చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఖచ్చితంగా ఆ ఫైన్ మనం 45 డేస్ దాటిన తర్వాత ఎవరు ఇండివిజువల్ వాళ్ళు చెక్ చేసుకొని కట్టేసుకోవచ్చు. దానిలో మనకి ఈ మధ్య కూడా ఫోన్పేలో వచ్చింది. ఫోన్పేలో మనం చెక్ చేసుకోవచ్చు. ఫోన్పేలో రీఛార్జ్ అండ్ బిల్స్ ఉంటుంది, దాంట్లో విఆర్లోకి వెళ్ళి ఈ చలానా ఇది ఉంటుంది, దాంట్లో ఈ చలానా చూస్తే మన వెహికల్ నెంబర్ కొట్టగానే ఎన్ని చలాన్స్ ఉన్నాయి పెండింగ్ అనేది క్లియర్ కనిపిస్తుంది. కాబట్టి దాని ద్వారా మనం ఇంటికాడనే పే చేసుకోవచ్చు, రోడ్డు మీద అవసరం లేదు, ఇబ్బంది లేదు. ఒక వెహికల్ పైన ఎన్ని చలానాల వరకు ఉంటే వాళ్ళపైన ఇంకా ఎక్స్ట్రాగా సివియర్గా ఆంక్షలు ఉంటాయి? ఇన్ని చలాన్స్ అని లేదు మేడం. ఒక చలానా 45 డేస్, ఒక చలానా 45 డేస్ ఉన్నా సరే దాన్ని కట్ చేయాల్సిందే ఖచ్చితంగా. డ్యూ అనేది 45 డేస్, ఒక చలానా అయినా స్టాప్ చేస్తాం. ఫైన్లు కట్టించుకునే ముందు వీళ్ళని ఆపి ఎందుకు హెల్మెట్ పెట్టుకోలేదని అడుగుతారు కదా, జనరల్గా పబ్లిక్ చెప్పే కాజ్ ఏంటి, ఎందుకు హెల్మెట్ పెట్టుకోలేదంటే ఏం చెప్తూ ఉంటారు?
మనం చెప్తాం మేడం, వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడే కదా మేము దగ్గర తిరుగుతున్నాం. ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే మేము డిస్టెన్స్ తక్కువ తిరుగుతున్నాము, లేదంటే మేము హాస్పిటల్కి వస్తున్నాము, లేదంటే ఇంకా మేము కూరగాయలకు వచ్చాము, లేదంటే ఇంకా చిన్న కారణాలు చెప్తున్నాం, ఆఫీస్కి వెళ్తున్నామని. ఇవి చిన్న కారణాలతో యాక్సిడెంట్ ఏది కూడా ఆపకాదు మేడం. ఖచ్చితంగా ఆ యాక్సిడెంట్కి ఏమీ రీజన్స్ ఉండవు. మనకి రీజన్స్ ఉంటాయి కానీ యాక్సిడెంట్కి ఏదానికి రీజన్స్ ఉండవు. కాబట్టి దానికి ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకుంటేనే యాక్సిడెంట్ మనం ఖచ్చితంగా తగ్గించగలం సిటీ పరంగా. ఎందుకంటే మనకి ఇది లాస్ట్ సెప్టెంబర్ 1 నుంచి కూడా ఈ ఫైన్ ఇంప్లిమెంట్ చేసాం. ఇది 135 ఉండదని 1035 చేసాం. దాన్ని మన గౌరవ సిపి గారి ఉత్తర్వుల మేరకు అవేర్నెస్ ప్రోగ్రామ్ చాలా వరకు ఓవరాల్ సిటీ అన్ని స్టేషన్లో కూడా చేస్తూనే ఉన్నాం. రోజు కూడా చేస్తూనే ఉన్నాం. డ్రైవ్ చేస్తున్నాం, హెల్మెట్ డ్రైవ్ చేస్తున్నాము, నెక్స్ట్ పిలియన్ డ్రైవ్ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాము, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాం. అన్నింటిలో కూడా మనం అవేర్నెస్ కార్యక్రమం కల్పిస్తున్నాం. దానికి మనకి పబ్లిక్ సహకరించి కొంచెం రైడరు పిలియన్ రైడర్ ఇద్దరు కూడా హెల్మెట్ పెట్టుకుంటే బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. సార్, ఒక సాధారణమైన వ్యక్తి ఒక్కసారి బండి మీకు పట్టుబడితే 1035 రూపాయలు ఎలా కట్టగలడు అనేది జనరల్ పబ్లిక్ యొక్క వెర్షన్. దీనికి మీరు ఏం చెప్తారు? 1035 రూపాయలు అనేది భారమే, నేను కాదనట్లేదు మేడం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు హెల్మెట్ పెట్టుకునేది ప్రాణం కన్నా ఎక్కువ కాదని నేను అనుకుంటున్నాను మేడం. ఎందుకంటే ఒక ప్రాణం విలువ 1035 రూపాయలతో పోల్చుకుంటే చాలా తక్కువ. మనం ఇప్పుడు హాస్పిటల్కి ఖర్చుకి వెళ్ళినా సరే ఖచ్చితంగా ఒక 1000 రూపాయల కన్నా ఎక్కువ అవుతుంది, చాలా ఎక్కువ అవుతుంది. దాంతో పోలిస్తే నాకు అనేది ఇది చాలా తక్కువ మేడం. ఎందుకంటే ఇప్పుడు ఈ విధంగా వేసినా సరే మారుతారని, ప్రజలు మారుతారని అవగాహన. ఇప్పుడు మాకు ఈ ఫైన్ వల్ల మాకేం రాదు కదా మేడం. ఏదైనా పబ్లిక్ కోసమే కదా మేము చేసేది. మేము రోడ్డు మీద డ్రైవ్ చేసేది పబ్లిక్ కోసమే, అవేర్నెస్ చేసేది పబ్లిక్ కోసమే. మా సిపి గారు అంతా చెప్పి ఇచ్చేసేది కూడా పబ్లిక్ కోసమే చెప్తున్నారు తప్ప ఆయన కోసము మా కోసం అయితే కాదు. వాళ్ళు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉంటాం మేడం, అంతకుమించి ఇంకేం లేదు. ఖచ్చితంగా కొంత కఠినంగా ఉంటే కానీ మార్పు అనేది అంత బేగా రాదు. సో ఇక్కడ కొంతమంది పిల్లలతో ఉన్న వాళ్ళు ఉన్నారు, బట్ వాళ్ళ ప్రాణాల కోసమే మీరు చెప్తున్నప్పటికీ కూడా ఒక్కో సందర్భంలో మీరు పబ్లిక్కి ఎనిమీస్ అయిపోతారు, శత్రువులుగా మారిపోయే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా మేడం, ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే పబ్లిక్ మమ్మల్ని తిట్టుకుంటారు, వాళ్ళు మమ్మల్ని తిట్టుకోవచ్చు. రోజుకి ఒక మేము ఏమి చేయకపోయినా మా డ్యూటీ మేము చేసినా సరే ఖచ్చితంగా మేము అది మాటలు పడతాం. బట్ మాకు అవన్నీ మేము వృత్తిపరంగా ఆలోచించాం మేడం. ఎందుకు మా వృత్తి మేము చూసుకుంటాం. యాజ్ ఏ యూనిఫామ్ వేసుకొని మేము ఇచ్చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా పబ్లిక్ కోసమే ఇచ్చేస్తాం. పబ్లిక్ సర్వెంట్, మేము పబ్లిక్ కోసం ఇచ్చేస్తాం. సో ఇది పోలీసుల వెర్షన్ చూస్తున్నాం. ఖచ్చితంగా ప్రజల యొక్క భద్రత కోసమే మేము బాధ్యతగా పనిచేసే మా వృత్తి ఇది. ఇందులో పబ్లిక్ అసౌకర్యానికి గురైనప్పటికీ కూడా ప్రమాదాలు ఎప్పుడు ఎక్కడి నుంచో ఎలా వస్తాయో తెలీదు. ఎంత దూరంలో జరగచ్చు, అంత దూరంలో జరగచ్చు. కానీ ఇంటి నుంచి బయటకు వచ్చాము అంటేనే మీరు బాధ్యతగా హెల్మెట్ పెట్టుకోవాలి. 4 వీలర్స్ అయితే కనుక స్పీడ్ తగ్గించుకోవాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ట్రాఫిక్ రూల్స్ అనేవి మీకోసమే డిజైన్ చేయబడ్డాయి కాబట్టి ఖచ్చితంగా ఫైన్లకు భయపడో అల్లంత దూరంలో పోలీసులు ఉన్నారు మనం హెల్మెట్ పెట్టుకోవాలని కాకుండా మీ ప్రాణాల కోసం, మీ కుటుంబం కోసం మీరు బాధ్యతగా రూల్స్ని ఫాలో అవుతూ ఉంటే కనుక ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనేది ఉంటుంది. ఈరోజు ఇక్కడ చూడొచ్చు, చిన్నపిల్లల్ని పట్టుకొని ఉన్నారు. మరి వాళ్ళకి కూడా బాధ్యత ఉండాలి కదా. పిల్లలతో పాటు రోడ్డు మీదకి వచ్చి డ్రైవ్ చేస్తున్నామంటే మనం బాధ్యతగా ఉండాలి. వాళ్ళు సెక్యూరిటీ కూడా మన మీదే ఉందని పబ్లిక్లో కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఒకసారి కొంతమందితో మాట్లాడదాం. హలో అండి. ఎస్ అంటే ఇక్కడ పిల్లలతో వచ్చారు అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? పిల్లలతో ఇబ్బంది పడుతున్నారు కానీ రాంగేనండి. కాకపోతే కొంచెం అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసి వచ్చాను అనమాట. సార్ నెక్స్ట్ టైం అలా జరగదు. పోలీసులు చెప్పిన సహకారం ఎస్ఐ గారు చెప్పారు, పట్టుబడిన వాళ్ళందరూ హాస్పిటల్కి వెళ్తున్నాం, కూరగాయలకి వెళ్తున్నాం, ఇప్పుడే బయటకు వచ్చాము అంటున్నారు. అవునండి, నెక్స్ట్ టైం సారాలు ఎలా చెప్తే అలాగే ఫాలో అవుతుంది. ఒకసారి ఫైన్ మనం 1000 రూపాయలు మన జోబులో నుంచి కష్టార్జితం తీసామంటే మనలో ఒక మార్పు రావాలి చాలా. సో ఇది పబ్లిక్ వెర్షన్ అయితే ఖచ్చితంగా ఒక మార్పు అయితే మాలో కూడా వస్తుంది. ఒకసారి కట్టగలం, 2 సార్లు కట్టగలం. పదే పోలీసులకు పట్టుబడినప్పుడల్లా 1035 రూపాయలు మేమైతే కట్టలేము కదా. ఖచ్చితంగా నెక్స్ట్ టైం అది రిపీట్ కాకుండా చూసుకుంటాము అనేటటువంటి రియలైజేషన్ కూడా పబ్లిక్లో కనిపిస్తోంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు